తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణలో టీడీపీ హఠాత్తుగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు లేడు, కార్యవర్గం కూడా లేదు. అంటే ఓ రకంగా తెలంగాణ టీడీపీ అచేతన స్థితిలో ఉంది. కానీ ఏపీలో ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. చంద్రబాబు నాయుడు టీడీపీ ఆఫీసులో మీటింగ్ పెట్టి పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్కు మంచి అవకాశం వచ్చినట్లయింది. సెంటిమెంట్ రాజకీయాల కోసం ఎదురు చూస్తోన్న బీఆర్ఎస్ బ్యాటన్ అందుకుంటోంది. అయితే మారిన రాజకీయంలో బీఆర్ఎస్కు ప్రజల మద్దతు లభిస్తుందా? మళ్లీ సెంటిమెంట్ పెరుగుతుందా? తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు ఎంట్రీ కొన్ని రకాల మార్పులకు కారణమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అన్న దానిపై ఇంకా లెక్కలు తేలలేదు. అందుకే బీఆర్ఎస్ అగ్రనేతలు అధికారికంగా స్పందించలేదు. కానీ టీడీపీని బూచిగా చూపించే రాజకీయంలో గతంలో బీఆర్ఎస్ ఘన విజయాల్ని సాధించింది. ఈసారి అలాంటి పరిస్థితులకు అవకాశం వస్తే బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదా అన్నది కీలకం. బీఆర్ఎస్ పరాజయానికి తెలంగాణ సెంటిమెంట్ అడుగంటిపోవటమే కారణమని, టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చటమే కారణమని ఆ పార్టీ నేతలు ఓ క్లారిటీకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ఆయుధం తెచ్చుకోవాలంటే టీడీపీ ఎంట్రీని ఉపయోగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఓవైపు టీడీపీపై బీఆర్ఎస్ సోషల్ మీడియా అటాక్ చేస్తోన్న సమయంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. అదే సమయంలో తెలంగాణలో తమకు టీడీపీతో పొత్తులు ఉన్నాయని బీజేపీ చెప్పటం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో అయినా పోటీ చేస్తామని చెప్పటం లేదు. చివరికి జనసేనతో అయినా కలిసి నడుస్తామని చెప్పటం లేదు. చంద్రబాబు పర్యటనపై బీఆర్ఎస్ ఎలాంటి స్పందన అధికారికంగా వ్యక్తం చేయలేదు. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం అగ్రెసివ్ గా స్పందించింది. చంద్రబాబుపై ఆరోపణల మీద ఆరోపణలు చేసింది. ప్రజా స్పందనను బట్టి బీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. అనూహ్యంగా కాంగ్రెస్ బహిరంగంగా ఆరోపణలు చేయటం ప్రారంభించింది. కాంగ్రెస్ ను బలహీనం చేసే ప్రయత్నంలోనే బీజేపీ వ్యూహంలో భాగంగానే చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని, ఈ విషయంలో కాంగ్రెస్ క్యాడర్ అలర్ట్ గా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టి చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంలో రాజకీయం మొదలు పెట్టారని, కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు టీడీపీ, జనసేనను బీజేపీ రంగంలోకి దింపిందన్నారు. ఏపీలో చేసిన పొలిటికల్ గేమ్ ను తెలంగాణలో ఆడాలనుకుంటున్నారని ఆరోపించారు. విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణలో ఎంటర్ అయ్యారన్నారు. నిజానికి విభజన సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ సీఎం అయిన రేవంత్ రెడ్డినే ఆహ్వానించారు. అయినా ఇందులో కుట్ర ఉందని జగ్గారెడ్డి ఆరోపించారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో టీడీపీ మూలాలున్న నేతలు, ముఖ్యంగా సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. వీరంతా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో ప్రత్యేకంగా కలిశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీళ్లే కాకుండా మరికొందరు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబుతో కలిసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీళ్ళందరూ టీడీపీలో చేరతారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఎందుకంటే రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా చాలా మంది నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. తెలంగాణలో ఉన్న ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల వల్లనే తాము టీడీపీని వీడాల్సి వచ్చిందని, అంతకు మించి టీడీపీపై చంద్రబాబుపై ఎలాంటి వ్యతిరేకత లేదని చెబుతూ ఉంటారు. ఇలాంటి వారంతా చంద్రబాబును కలిశారు. కానీ వారిది మర్యాదపూర్వక భేటీనేనని చెబుతున్నారు. మళ్లీ టీడీపీలో చేరాలన్నా లేదా చేరుతామన్న ఆలోచనను వారు వ్యక్తం చేయలేదు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చెబుతున్నారు. కానీ ఇంకా ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని అంటున్నారు. కానీ అధ్యక్షుడి నియామకం విషయంలోనూ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇలాంటి సమయంలో తెలంగాణలో టీడీపీని ఊపిరిపోసే ప్రయత్నం చేస్తే రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతాయన్నది ఆసక్తికరమే. టీడీపీ బలపడిపోయి ఏకాఏకీన అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కానీ ఆ పార్టీకి గట్టి ప్రెజెన్స్ ఉంది. కార్యకలాపాలు గట్టిగా నిర్వహిస్తే సానుభూతి పరులు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఓటు బ్యాంక్ బలంగా ఉంటుంది. సామాజిక వర్గ పరంగా ఓసీల్లో కొన్ని వర్గాలు, బీసీల్లో కొన్ని వర్గాలు టీడీపీకి ఇప్పటికీ సానుభూతి పరులుగా ఉన్నారు. కానీ ఆ ఓట్లు విజయానికి సరిపోవు. కానీ కూటమిగా మారితే మాత్రం అవి గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విషయం తెలిసే జగ్గారెడ్డి కాంగ్రెస్ ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని కాస్త ఆలస్యంగా స్పందించారని అనుకోవచ్చు.
బీఆర్ఎస్ కు అనేక అవకాశాలు ఇప్పటికీ వస్తున్నాయి. వాటిని ఉపయోగించుకొని బీఆర్ఎస్ మళ్లీ బలపడగలుగుతుందా లేదా అన్న దానిపైనే రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉంటాయని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.